హీరో శ్రీకాంత్, రవళి, బాలీవుడ్ నటి దీప్తి భట్నాగర్ కలిసి నటించిన సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ మూవీ పెళ్లి సందడి సినిమా గురించిన విశేషాలు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. శ్రీ రాఘవేంద్ర మూవీ కార్పొరేషన్ బ్యానర్పై సి అశ్విని దత్ గారు నిర్మించి దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో మ్యూజికల్ లవ్ స్టోరీ పెళ్లి సందడి చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని అందుకున్న మూవీ పెళ్లి సందడి. పెళ్లి సందడి మూవీలో హీరో శ్రీకాంత్, రవళి, బాలీవుడ్ నటి దీప్తి భట్నాగర్ యొక్క నటన అద్భుతమని చెప్పవచ్చు. బాలీవుడ్ నటి దీప్తి భట్నాగర్ యొక్క మొట్టమొదటి తెలుగు మూవీ పెళ్లి సందడి కావటం విశేషం. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గారు తన అద్భుతమైన దర్శకత్వ ప్రతిభ చేత అఖిలాంధ్ర ప్రేక్షకులను ఆనందడోలికల్లో ఉలలాడించి వారిని సంగీత సాగరంలో ముంచెత్తి పెళ్లి సందడి అనే మూవీ ద్వారా అద్భుతమైన పెళ్లి భోజనం వడ్డించి పెట్టడం పెద్ద విశేషం. ఈ పెళ్లి సందడి మూవీని క్లాస్, మాస్ అని తేడా లేకుండా అందరూ ఈ సినిమాకు నీరాజనం పట్టడం ఒక ప్రత్యేక విశేషమైతే 1996 సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ తెలుగు చిత్రంగా పెళ్లి సందడి ఉండటం అరుదైన విశేషం. విమర్శకుల నుండి పెళ్లి సందడి మూవీ ప్రశంసలు అందుకొని 5 నంది అవార్డులు మరియు ఒక ఫిలింఫేర్ అవార్డును గెలుచుకోవడం మరొక గొప్ప విశేషం. సినిమా కథ: హీరో తాను నిజానికి పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కళ్యాణి చెల్లెలు స్వప్న అని తెలియకుండానే ఆమెతో ప్రేమలో పడతాడు. తాను ప్రేమించిన వ్యక్తి తన అక్కను పెళ్లి చేసుకోబోతుందన్న విషయం తెలిసిన స్వప్నకు తన అక్క సంతోషం కోసం ఆమె తన ప్రేమను త్యాగం చేయడానికి సిద్ధపడుతుంది. ఇంతలో విజయ్ తన చెల్లెలు స్వప్నను ప్రేమిస్తున్నాడని కళ్యాణి తెలుసుకుంటుంది. చివరికి కళ్యాణి తన చెల్లెలు స్వప్నను విజయ్కి ఇచ్చి పెళ్లి చేసుకోవడానికి ఒప్పిస్తుంది. అది ఈ సినిమా కథ. కథా రచయిత సత్యానంద్ గారు రాసిన అద్భుతమైన కథను సిల్వర్ స్క్రీన్పై అద్భుతంగా ప్రజెంట్ చేయడం ఒక విశేషం. పెళ్లి సందడి సినిమాలో శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ల మధ్య వచ్చే కొన్ని అద్భుతమైన సీన్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడం ఒక విశేషం. ఈ సినిమాలోని అన్ని పాటలకు అద్భుతమైన బాణీలు సమకూర్చి అదరగొట్టారు ఆస్కార్ అవార్డు గ్రహీత శ్రీ కీరవాణి గారు. హిందోళ రాగంలో ఆయన కంపోజ్ చేసిన అద్భుతమైన పాటలు అఖిలాంధ్ర ప్రేక్షకులందరినీ ఆకట్టుకోవడం ప్రత్యేక విశేషంగా చెప్పుకోవచ్చు. అందులో హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం ప్రేమ ప్రేమ, సౌందర్యలహరి స్వప్న సుందరి నువ్వే నా ఊపిరి, కిల 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 పడుచుకోకిల, మా పెరటి జాం చెట్టు పళ్ళన్ని కుశలం అడిగే, చెమ్మచక్క చెమ్మచక్క చారడేసి మొగ్గ, నవమన్మధుడ అతి సుందరుడ నువ్వు చూచిన ఆ ఘనుడు, అక్క రమ్యకృష్ణలాగా ఉంటదా చెప్పర కన్నా చెప్పర నాన్న, చిక్కలేదు చిన్నదాని ఆచూకీ చెప్పరాని ఆశలన్నీ హుష్కాకి, సరిగమ పదని సరాగం త్వరపడుతున్నది మాఘం లాంటి అద్భుతమైన సంగీత స్వరాలు ఇప్పటికీ అఖిలాంధ్ర ప్రేక్షక లోకాన్ని సమ్మోహితుల్ని చేయడం విశేషమని చెప్పవచ్చు. ఈ పెళ్లి సందడి సినిమా షూటింగ్ ఎక్కువ భాగం హైదరాబాద్లోని అన్నపూర్ణ మరియు రామానాయుడు స్టూడియోలలో షూటింగ్ నిర్వహించారు. 12 జనవరి 1996 సంవత్సరంలో బ్రహ్మాండంగా విడుదలై భారీ వాణిజ్య విజయాన్ని సాధించిన సినిమా పెళ్లి సందడి కావటం విశేషం. విడుదలైన దగ్గర నుండి అశేష ప్రేక్షకాదరణతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలవడం విశేషం. ఈ పెళ్లి సందడి సినిమా 34 కేంద్రాల్లో 100 రోజులతో పాటు థిరియాటికల్ రన్ను పూర్తి చేసిన చిత్రంగా నిలవడం విశేషం. 1996లో భారీ కమర్షియల్ సక్సెస్ సాధించి సుమారు ₹1 కోటి బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 15 కోట్ల వరకు వసూలు చేయడం మరొక అరుదైన విశేషం. పెళ్లి సందడి సినిమా తెలుగులో బిగ్గెస్ట్ సక్సెస్ సాధించిన తర్వాత 1996లోనే బియర్ ఫూల్ పేరుతో బెంగాలీ భాషలో, 1997లో మేరే సప్నోం కి రాణి అనే పేరుతో హిందీ భాషలో, 1998లో నినైతేన్ వందై పేరుతో తమిళంలో రీమేక్ చేయడం ఒక అరుదైన విశేషం. హీరో శ్రీకాంత్ నటించిన ఈ సినిమా అత్యధిక ప్రజాదరణ పొందిన సినిమాగా అద్భుతమైన విజయాన్ని అందుకోవటం, తన సినీ కెరీర్లో గుర్తుండిపోయే చిత్రంగా పెళ్లి సందడి చిత్రం నిలవటం ఒక గొప్ప విశేషం.
సో ఇవేనండి హీరో శ్రీకాంత్ గారు, రవళి మరియు బాలీవుడ్ నటి దీప్తి భట్నాగర్ నటించిన పెళ్లి సందడి మూవీ గురించిన విశేషాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందివ్వగలరని మా యొక్క హృదయపూర్వక ప్రార్థన. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.